హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు కార్తిక్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే మన ఇంట్లో ప్యూర్ నెయ్యి ఎలా తయారు చేసుకోవాలి. అప్పట్లో అయితే రోజు పెరిగిన చిరికి వెన్న తీసి నెయ్యి తయారు చేసేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో డైలీ అంత టైం స్పెండ్ చేయడం అంటే అందరికీ కుదరకపోవచ్చు. సో మనం ఇలా 15 to 20 డేస్కి ఒకసారి ఈ 3 టిప్స్ ఫాలో అవుతూ ఒక అరగంటలో ఎంతో చక్కని నెయ్యిని తయారు చేసుకోవచ్చు. బయట షాప్లో కొంటే అందులో ఏ ప్రిజర్వేటివ్స్ కలుపుతారో తెలియదు కదా. ఇప్పుడు ప్రాసెస్ చూద్దామా. డైలీ ఇంట్లో పాలు ఉండేవాళ్ళు పాలు మరగబెట్టి చల్లగా అయిన వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఇది ఫస్ట్ టిప్ అన్నమాట. ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల పాల్లో ఉన్న వెన్న మొత్తం మీగడ దగ్గరికి చేరుకుంటుంది. మేము డైలీ 1 లీటర్ పాలు తీసుకుంటాం. సో 15 డేస్కి ఒకసారి నెయ్యిని తయారు చేసుకుంటే సరిపోతుంది. సో ఈ మేగడ మొత్తాన్ని మిక్సర్ జార్లో వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకొని ఇంకోసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇది సెకండ్ టిప్. తర్వాత ఈ వెన్న మొత్తాన్ని ఒక బౌల్లో వేసుకొని 2 times వాష్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి. మనకి రూమ్ అంతా చాలా మంచి అరోమా వస్తుంది. లాస్ట్లో ఇలా బబుల్స్ వచ్చినప్పుడు 4 కరివేపాకులు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత ఎయిర్ ఫ్రీ కంటైనర్లో వేసుకుంటే 3 to 6 months స్టోర్ చేసుకోవచ్చు. చూసారుగా, 20 minutesలో ఎంతో చక్కని నెయ్యి తయారైపోయింది. Please subscribe my channel for more videos.